హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసేశారు. 4 లక్షలకు పైగా పెన్షన్లను తొలగించేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. కూటమి సర్కారు పెన్షన్లు పెంచామనే పేరుతో పెంచినట్లుగా నటిస్తూ పెన్షన్లు తీసేస్తోంది. చాలామంది లబ్ధిదారులని పెన్షన్లకు దూరం చేయడం ద్వారా అదే డబ్బులు మిగతా వాళ్ళందరికీ పనిచేస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. అంతేకాదు గడిచిన ఏడాది కాలంలో కొత్తగా పెన్షన్లు ఏమీ ఇవ్వలేదు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా లక్షల సంఖ్యలో పెన్షన్లు తొలగించేశారు. అనర్హత కారణం చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కారణం చూపి మరో కారణం చూపి పెన్షన్లను తగ్గించే కుట్ర కూటమి సర్కారు చేస్తోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సో గతంలో మేము అధికారంలో ఉన్న సమయంలో ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చాం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది అనేది రాజకీయంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. సో నిజంగానే పెన్షన్లు తొలగింపు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనిపైన ఎవరికీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము పెన్షన్లు ఒక్కటి కూడా తొలగించలేదు అనే మాట ఈ క్షణానికి చెప్పట్లేదు. 6-7 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా వెల్లడించిన గణాంకాల ప్రకారం 7 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,60,000 పెన్షన్లను తొలగించేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలగించిన పెన్షన్ల సంఖ్య 6-7 నెలల క్రితమే 1,60,000 పెన్షన్లు. ఆ తర్వాత వికలాంగుల పెన్షన్లు తొలగింపు కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. అది 3 లక్షలు, 4 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉందో తెలియదు. అఫీషియల్గా లిస్ట్ రావాల్సి ఉంది. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది, తొలగించేస్తోంది అని. కూటమి సర్కారు మేము అనర్హుల్ని తొలగించేశామని చెప్తోంది. అనర్హుల్ని ఎలా తొలగించేమో అనే దానికి సంబంధించి 1-2 ఎగ్జాంపుల్స్ తెలుగుదేశం పార్టీ మీడియాలో కనపడుతున్నాయి. ఇదో ఈయనకి 10%, 20% కూడా అంగవైకల్యం లేదు, అయినప్పటికీ ఈయనకి పూర్తి స్థాయిలో పెన్షన్ ఇస్తున్నారు అంటూ 1-2 ఎగ్జాంపుల్స్ని, కేస్ స్టడీస్ని కూడా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రచారం చేస్తోంది. సో నిజంగానే పెన్షన్ల పెంపు జరిగింది. అది నంబర్ పైన డిస్ప్యూట్ ఉండొచ్చు, కానీ పెన్షన్ల తొలగింపు జరుగుతుందనేది నిజం. ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఏంటి? పేపర్లో రాసి వదిలేస్తున్నారు. 4.5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడాది కాలంలో పెన్షన్లకు దూరం అయ్యారంటే చాలా పెద్ద విషయం కదా అది. 4.5 లక్షల కుటుంబాలకు నష్టం కలిగించే విషయం కదా అది. 4.5 లక్షల మంది అర్హత ఉండి పెన్షన్ కోల్పోతున్నారంటే చాలా అలార్మింగ్ సిచ్యువేషన్గా దాన్ని చూడాలి కదా. దాన్ని అలా ఎందుకు చూడలేకపోతుంది వైసీపీ? దాన్ని అలా ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతుంది? ప్రతి నియోజకవర్గంలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెన్షన్లు కట్ చేస్తుంటే 4.5 లక్షలు అంటే ప్రతి నియోజకవర్గంలో వందల్లో, వేలల్లో పెన్షన్లు తగ్గించిన పరిస్థితి ఉంటుంది. సో తగ్గిస్తుంటే ఆ పెన్షన్లు కోల్పోయిన బాధితులంతా ఎక్కడున్నారు? రాష్ట్రంలో 4.5 లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగితే ఏ ఒక్కరూ బయటకు వచ్చి రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? ఆ 4.5 లక్షల మంది జాబితాని వైసీపీ ఎందుకు సేకరించే ప్రయత్నం చేయట్లేదు? ప్రతి నియోజకవర్గంలోనో, ప్రతి గ్రామంలోనో, ప్రతి మండలంలోనో పెన్షన్లు కోల్పోయిన వాళ్ళ లిస్ట్ని వైసీపీ ప్రదర్శింపజేయొచ్చు కదా. ఏ గ్రామంలో అడిగినా పెన్షన్లు ఎవరెవరికి ఆగిపోయాయో ఈజీగా తెలిసిపోతుంది. ప్రభుత్వం తొలగించిన వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతితో ఉన్నారు. వైసీపీ మాకు ఉద్యోగాలు ఇస్తే నెలకు 5,000 జీతం ఇచ్చి మాకు గౌరవంగా చూస్తే ఈ సర్కారు 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు పూర్తిగా తొలగించింది, మమ్మల్ని మోసం చేసింది అంటూ వాలంటీర్లు అనుకుంటున్న నేపథ్యంలో ఆ వాలంటీర్ల నెట్వర్క్ ద్వారానైనా ఎవరి పెన్షన్లు అయితే పోయాయో వాళ్ళ సమాచారాన్ని తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టం కాదు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వరకు పార్టీ నెట్వర్క్ ఉంది. సో పార్టీ నెట్వర్క్ ద్వారా అయినా కోల్పోయిన పెన్షన్ల లబ్ధిదారుల జాబితాని బయటికి ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? జాబితాను ప్రదర్శించడం మాత్రమే కాదు, రాష్ట్రంలో కనీసం 1,00,000 మంది పెన్షన్ కోల్పోయిన వాళ్ళతో ఓ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలు జరగాలనో ఇంకేదో జరగాలనో వాళ్ళు ఇటువంటి ఆలోచన చేయండి అని నేను కోరట్లా. కానీ 4.5 లక్షల కుటుంబాలు అర్హత ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని కోల్పోతుంటే, అర్హత ఉన్న వాళ్ళకు ప్రభుత్వ సాయం అందకపోతే, అంతకుముందు అందుతున్న సాయాన్ని సడన్గా వివిధ కారణాలతో ప్రభుత్వం ఆపేస్తే, సో వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళకి న్యాయం ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒత్తిడి తీసుకురావడానికి సంబంధించి వీళ్ళంతా పెన్షన్ కోల్పోయిన వాళ్ళంటూ ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. జాబితాలు చూపించడం మాత్రమే కాదు, ఒక పిలుపునిస్తే అలా పెన్షన్లు కోల్పోయిన వాళ్ళంతా ఈజీగా బయటకు వచ్చి మాట్లాడగలరు, మాకు అన్యాయం జరిగిందని చెప్పగలరు.
పెన్షన్ తొలగించడం అనేది గ్రామాల్లో ఒక ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. పల్లెటూరులో గ్రామాల్లో నా పెన్షన్ తొలగించింది ప్రభుత్వం అనే మాట చాలా అవమానంగా ఫీల్ అవుతారు. అర్హత ఉండి కూడా నేను ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నాను అనేది కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అట్లాంటిది 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు నీకు అర్హత లేదు అంటూ కొత్త ప్రభుత్వం వాళ్ళ పెన్షన్లు తీసేసింది అంటే అర్హత ఉన్న వాళ్ళలో ఆవేదన ఉంటుంది, అర్హత ఉన్న వాళ్ళలో ఆగ్రహం ఉంటుంది. అటువంటి వాళ్ళని అడ్రస్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతోంది. ఈ పెన్షన్దారులంతా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వికలాంగులు, వృద్ధులు, ఇక రకరకాల పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళు కోల్పోయారు. వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రపంచానికి చూపించి వాళ్ళ పెన్షన్లు తొలగించారు అర్హత ఉండి కూడా అని బయటకు చెప్పగలిగితే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగితే ఆ కుటుంబాలన్నింటికీ న్యాయం చేసినట్టు జరుగుతుంది. మీ రాజకీయ ప్రయోజనాల విషయం వేరే. ఓ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళందరి తరపున నిలబడి వాళ్ళందరినీ చూపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తే ఆ కుటుంబాలన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తొలగించింది, ప్రభుత్వం ఇంకేం చేయలేదు. దాన్ని ప్రభుత్వం వాంటెడ్లీనో లేకపోతే తగ్గించాలనుకుంటుందో, ప్రభుత్వం ఉద్దేశం ఏంటో తొలగించాలనుకుంది, తొలగించేసింది, ఇంకా తొలగింపు జరుగుతుంది. ఇంకా దాన్ని ఎక్కడికి ఆపకపోతే, దానిపైన ఫైట్ చేయకపోతే ఈ తొలగింపు 4 లక్షల దగ్గర ఆగదు. ఇంకో 4 లక్షలు అవుతుందో ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుందో తెలియదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పెన్షన్ కోల్పోయిన వాళ్ళ జాబితాను బయటకు తీయటంతో పాటు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలిగితే వాళ్ళకి న్యాయం జరగడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అర్హత ఉన్న ఇంకెవరు కూడా పెన్షన్లు కోల్పోయే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో పెన్షన్లు కట్ చేసే ఆలోచన ప్రభుత్వం చేయాలంటే భయపడుతుంది. సో ప్రభుత్వానికి అటువంటి భయాన్ని కల్పించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కనపడుతోంది.